Thaivyu Kuchinolandak Namaste, and here is the non-spoiler review of the film Nagamandam, starring Virat Khanna and Nabha Natesh in the lead roles. First things first, cinema చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే డిసప్పాయింట్ చేసింది. ట్రైలర్ చూసాక ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది కానీ స్క్రీన్ మీద రొటీన్ గా అనిపించింది. రొటీన్ అని ఎందుకు అన్నానో ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే 1756 to 1962 బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్ విచ్ ఇస్ ప్లేడ్ బై జగపతి బాబు ఎన్నో రహస్యాలు ఛేదించిన నాగబంధం మిస్టరీని మాత్రం సాల్వ్ చేయలేకపోతాడు. ఆ రహస్యం కోసం మొదలైన వేటలో వాళ్ళ శిష్యుడు బ్రహ్మకమలంని సంపాదించి నాగబంధంని విముక్తి చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయాణంలో రుద్ర విచ్ ఇస్ ప్లేడ్ బై విరాట్ ఖన్నా ఆయన జీవితం పూర్తిగా మారిపోతుంది. రుద్రకి బ్రహ్మకమలంతో ఉన్న సంబంధం ఏంటి? అధర్మాన్ని ఎదుర్కొని ధర్మాన్ని కాపాడడానికి రుద్ర ఎలా ఎదురెళ్లాడు? నాగసాధు శివాకి రుద్రకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి నాగబంధం రహస్యం బయటపడిందా అనేవి సినిమాలో చూడాల్సిందే. మూవీ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తోనే స్టార్ట్ అవుతుంది. ఒక డివైన్ ఆస్పెక్ట్ స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తూ బ్రహ్మకమలం ఇంపార్టెన్స్ ఏంటని చెప్తూ అలా స్లోగా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ తో అలా వెళ్తుంది. మెయిన్ గా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. నమోరి సాంగ్ స్క్రీన్ మీద ఒక విజువల్ ఫీస్ లాగా అనిపించింది. స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్నా గానీ ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఎక్కడా బిల్డ్ చేయలేదు. ఏదో వెళ్తుందని ఫీల్ ఇచ్చింది. ర్యాండమ్ సాంగ్ ప్లేస్మెంట్స్ కొంచెం ఇరిటేట్ చేసింది. వాటి వల్లనే లాగ్ అనిపించింది. సాలిడ్ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ రాసుకున్నారు గానీ అంత ఇంపాక్ట్ఫుల్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయలేదు. అక్కడ ఉన్న ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అవ్వరు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అంతా కూడా రొటీన్ గానే డీల్ చేశారు. ఫ్యూ డైలాగ్స్ అండ్ సీన్స్ ఓవర్ ద బోర్డ్ అనిపించింది. స్ట్రాంగ్ ఎమోషన్ ని ఎక్కడా క్యారీ చేయలేదు. నాగసాధు శివాతో ఉండే ఫైట్ సీక్వెన్స్ ఒక్కటి బాగుంది. అండ్ ఇలాంటి సినిమాలో ఏ సీన్స్ కి కూడా డివైన్ ఫీలింగ్ ఎక్కడా ఫీల్ అవ్వలేదు. క్లైమాక్స్ చూసేంతసేపు చాలా తెలుగు సినిమాలు గుర్తుకొస్తాయి. క్లైమాక్స్ లో సనాతన ధర్మం డైలాగ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సో అలా ఒక డిసప్పాయింటింగ్ ఫీలింగ్ తోనే బయటకు వచ్చా. పాజిటివ్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 2 బ్లాగ్స్ బాగున్నాయి. నమోరే సాంగ్ అండ్ ఫ్యూ ప్లేసెస్ లో విఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. మెయిన్ గా ఈ సినిమా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ స్క్రీన్ ప్లే. చాలా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో ప్రెజెంట్ చేశారు. ఎక్కడ గానీ ఎంగేజింగ్ అనిపించలేదు. ఇలాంటి ఫ్యాంటసీ సబ్జెక్ట్స్ కి ఎడిటింగ్ అండ్ బీజిఎం చాలా ఇంపార్టెంట్, కానీ ఎక్కడ కూడా సాటిస్ఫై చేయలేదు. ఇంకా రన్ టైం కూడా 3 hours పైన ఉండడం వలన చాలా బోర్ అనిపించింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విరాట్ కర్ణ క్యారెక్టర్ ని న్యాయం చేయలేకపోయాడు. నభా నటేష్ కి ఫుల్ లెంత్ రోల్ పడింది. తనకున్న స్కోప్ లో బాగా చేసింది. విలన్ క్యారెక్టర్ చేసిన రిషబ్ సాహ్ని ఆ క్యారెక్టర్ కి సెట్ కాలేదు. రిమైనింగ్ అందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ జస్టిస్ చేశారు. ఓవరాల్ గా అభిషేక్ నామా తీసుకున్న స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రెండిట్లోనూ కొత్తగా లేకపోవడం వలన ఎక్కడ ఎంగేజ్ చేయలేదు. స్టోరీలో ఉండే ఎమోషన్ వ్యూవర్స్ కనెక్ట్ అయ్యేలాగా తీయకపోతే ఎంత బడ్జెట్ పెట్టినా యూజ్ ఉండదు. దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.